నమస్తే. నేను మీ మాధురి. ఈరోజు మనం నెగెటివ్ ఎనర్జీ మనకి చాలా పనులు చేస్తూ ఉంటాం. ఏ పని చేసినా కలిసి రాలేదునో, లేదు అంటే ఎప్పుడు డిమ్‌గా ఉండటమో, లేదు అంటే చాలామంది ఎక్కువగా నిస్సత్తువగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ నెగెటివ్ ఎనర్జీని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? ఈరోజు మనతో పాటు శారద గారున్నారు. తనని అడిగి తెలుసుకుందాం. నమస్తే శారద గారు. శారద గారు, ఈరోజు లవంగాలతో కనిపిస్తున్నారు. ఏం టెక్నిక్ చూపించబోతున్నారు? ఈరోజు మీకు ఒక స్పెషల్‌గా లవంగాలతో టెక్నిక్స్ చూపిస్తున్నాను మేడం. ఇది చాలా సింపుల్ టెక్నిక్. హ్మ్. మనకు లాస్ట్ వెబినార్‌లోను ప్లస్ పర్సనల్ అపాయింట్మెంట్‌లో ఒకరు జాయిన్ అయ్యారు ఒరిస్సా నుంచి. తను ఈ టెక్నిక్ చేసిందంట చాలా బాగా వర్కౌట్ అయింది మేడం. ఇంకొకసారి చేస్తే నాలాంటి వాళ్ళకి చాలా మందికి హెల్ప్ అవుతుంది అని అడిగారు. అందుకని ఇంతకీ ఏం చెప్పారు తను? తన ఆ! ప్రాబ్లమ్ ఏం తన చెప్పారు? ప్రాబ్లమ్ ఏంటంటే మేడం, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు బావుంటారంట. హ్మ్. కానీ ఆ హస్బెండ్ కొంచెం వాళ్ళ అత్త కూతురుతో చనువుగా ఉంటున్నారని ఈమె డౌటో నిజమో మనకు తెలియదు. ఆమె చెప్పిన విధానం పట్టి. హ్మ్. అయితే నా లైఫ్ ఇప్పటి వరకు చాలా బాగుండింది మేడం. నాకు ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. ఒరిస్సాలో ఉంటాను. కాకపోతే ఈ మధ్య కాలంలో వాళ్ళ అత్త కూతురుతో కొంచెం క్లోజ్‌గా ఉంటున్నారు. నేను ఫోన్ ద్వారా కనుక్కున్నాను. ఈ టెక్నిక్ చేయడం ద్వారా నాకు కొంచెం హెల్ప్ అనిపిచ్చింది. నాలాగా సఫర్ అయ్యే వాళ్ళ కోసం కూడా మీరు ఒక వీడియో చేసి పంపించండి అని అడిగారు. హ్మ్. హ్మ్. దానికోసం నేను ఎవరికైనా యూజ్ అవుతుంది కదా మేడం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఉంటారని నాకు మొన్ననే తెలిసింది కాబట్టి, వాళ్ళ కోసం ఇది వర్కౌట్ అయ్యింది అంటే చేసి చూపించడంలో తప్పు లేదు కదా! అడిగారని నేను ఇంకోసారి చేసి చూపిస్తున్నాను. దీనికి సింపుల్ టెక్నిక్ మేడం. భార్యాభర్తలు అనేది పెళ్లి చేసుకున్నప్పుడు చాలా బావుంటుంది మేడం లైఫు. కానీ ఏదో ఒక చిన్న చిన్న కారణాల చేత వాళ్ళు ఇలా మిస్‌అండర్‌స్టాండింగ్, అది నిజమో కాదో కూడా మనకి తెలీదు. మిస్‌అండర్‌స్టాండింగ్స్ మిస్‌అండర్‌స్టాండింగు అనుకోవచ్చు. ఉండొచ్చు. ఉండొచ్చు. లేకపోతే అది నిజము అయ్యుండొచ్చు. మనకు తెలీదు. కానీ అలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు చిలక గోరింకల్ని చూపించి చెప్తూ ఉంటారు కదా! ఒక చిలక ఎక్కడంటే గోరింక అక్కడే ఉంటుంది. ఒక అవును. గోరింక ఎక్కడుంటే చిలక అక్కడే ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్స్ అంటే ఇద్దరు అలానే ఉండాలి. ఏ ఫంక్షన్‌కి వెళ్ళినా కలిసి వెళ్ళాలి. ఏ డిసిషన్ తీసుకున్నా కలిసి తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మన లైఫ్ అనేది ముందుకెళ్తుంది. ఆడదాని యొక్క ప్రాధాన్యత చాలా చాలా విలువైనది మేడం. అసలు ఒక స్త్రీ అంటేనే ఒక అన్ని చోట్ల అమ్మ ఉండలేదు. కాబట్టి ఒక స్త్రీని సృష్టించాడు భగవంతుడు. హ్మ్. మన ఇంటికి ఎన్నో ఆశలు పెట్టుకొని ఒక అమ్మాయి పెళ్లి అనే బంధంతోటి అందరిని వదులుకొని వస్తుంది. ఆ అమ్మాయిని చాలా చక్కగా చూసుకోవాలి, గొప్పగా చూసుకోవాలి, ఉన్నతంగా చూసుకోవాలి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇలా మిస్‌అండర్‌స్టాండింగ్ కారణంగా లేకపోతే వేరే వాళ్ళ లైఫ్‌లో ఎంటర్ అవ్వడం ద్వారా ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా! అలాంటి వాళ్ళు కేసులు పెట్టలేరు. ఎందుకంటే ఫ్యామిలీ లైఫ్‌లో ఉంటారు. హ్మ్. నలుగురికి తెలుస్తుంది. పిల్లల లైఫ్ పాడైపోతుందని చాలా అడ్జస్ట్ అవుతూ ఉంటారు అవును. ఆడవాళ్ళు కూడా. అలాంటి వాళ్ళకు ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను మేడం. ఇప్పుడు ఇక్కడ 5 లవంగాలున్నాయి ఒక చేతిలో. ఒక చేతిలో 6 లవంగాలున్నాయి. ఈ 5 లవంగాలు, 6 లవంగాలతోటి మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఏ పర్సన్ అయితే ఇన్వాల్వ్ అయ్యారో మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇన్వాల్వ్ కాకపోయినా ఇన్ కేస్ ఎవరైనా మిమ్మల్ని బాధ పెడుతున్నారు. వాళ్ళ నుంచి మీరు రిలీజ్ అయిపోవాలి అనుకున్నారనుకోండి, వా ఈ లవంగాలకు చెప్పుకోండి. వాళ్ళెవరో మీకు తెలిసుంటుంది. వాళ్ళ పేరేంటో మీకు తెలిసుంటుంది. ఒకవేళ తెలియని వాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడు? తెలియని వాళ్ళెవరు బాధ పెట్టరు మేడం మనకు. 90% తెలిసిన వాళ్ళే ఉంటుంది. ఇప్పుడు మనకు కమ్యూనికేషన్ లేకపోతే వాళ్ళెవరో మనకు తెలీదు. మనమెవరో వాళ్ళకి తెలియదు. హ్మ్. 90% మనకు ఇరుగు పొరుగు వాళ్ళైనా ఉంటారు. మన బంధువర్గమైనా అయ్యుంటారు. మనకు తెలిసిన వాళ్ళే అయ్యుంటారు. ఇప్పుడు మీరిప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్ గురించి చెప్పారు. ఇప్పుడు అదే హస్బెండ్ ఎవ తనకి తెలియదు. అంటే వైఫ్‌కి తెలియని పర్సన్‌తో ఇలాంటి రిలేషన్‌షిప్ పెట్టుకున్నా, హ్మ్. అంటే వాళ్ళ వైఫ్‌కి అర్థమైపోతుంది కదా! హస్బెండ్ ఎలా ఉంటున్నారు, హస్బెండ్ తనతో ఎలా ఉంటున్నారు అనేది తెలిసిపోతుంది. అప్పుడు అలాంటి వాళ్ళ టైంలో హస్బెండ్ పేరు తెలుసు కదా మేడం. ఆ! అప్పుడు వాళ్ళ హస్బెండ్ పేరు తెలుసు కదా! ఓకే. అప్పుడు నా భర్త నాతో అన్యోన్యంగా ఉండాలి. హ్మ్. ఇలా ఎవరైనా తెలిసి తెలియని వాళ్ళతో రిలేషన్‌లో ఉన్నారు అనుకోండి, అలా వండుకోకోకుండా అప్పుడే తెలిసిపోతుంది మేడం. వాళ్ళ యాక్టివిటీస్ చెప్పేస్తుంటాయి. అవును. మన వైఫ్ యాక్టివిటీ హస్బెండ్ తెలిసిపోతుంది. హస్బెండ్ యాక్టివిటీ వైఫ్‌కి తెలిసిపోతుంది. అప్పుడే వాళ్ళలో చేంజ్ వచ్చేస్తుంది. మనల్ని పట్టించుకోవడం మానేస్తారు. మనల్ని నెగ్లెక్ట్ చేస్తారు. కావాలని అవాయిడ్ చేసేస్తుంటారు. అలా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అప్పుడు మనకు తెలిసిపోయింది. ఓహో! ట్రాక్ వేరే దారిలో వెళ్తుంది అని మనకు తెలిసిపోయింది. మన హస్బెండ్ పేరు గాని, మన వైఫ్ పేరు గాని తెలిసుంటుంది కదా! హ్మ్. ఆ తెలుసుకున్నప్పుడు వాళ్ళ పేరు చెప్పుకోండి. నా హ్మ్. భర్త నాతో చాలా ప్రేమగా ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి.
నాకు అన్ని వేళలా సహకరించాలి, ఆయన సపోర్ట్ నాకు అన్ని వేళలా ఉండాలి, నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, నన్ను బాగా చూసుకోవాలని విష్ చెప్పుకోండి. వాళ్ళ పేరు తెలిసి ఉంటుంది కాబట్టి ఇలా ఒక చేతిలో ఉన్న లవంగాలతో 21 సార్లు వాళ్ళ పేరు చెప్పుకోవాలి. గట్టిగా క్లోజ్ చేసుకోండి, సంకల్పం చెప్పుకోండి. మీరు ఏ పని మీద చేస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కోసం కానీ, మధ్యలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు వెళ్ళిపోవాలని కానీ ఉంటుంది కదా, ఆ విషయం చెప్పుకొని 11 సార్లు మీరు దీన్ని గట్టిగా ఊపేసేయండి. 11 సార్లు చెప్పుకోండి వాళ్ళ పేరు, ఇలా ఊపేసేయండి, కింద పడిపోతాయి. మళ్ళీ వీటిని తీసుకోండి, ఇలా తీసుకోండి. మళ్ళీ ఈ చేతిలో లవంగాలు ఉంటాయి కదా, ఈ చేతిలో ఉన్న లవంగాలతో 21 సార్లు చెప్పుకోండి వాళ్ళ పేరు. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేరు 21 సార్లు చెప్పుకోండి. 21 సార్లు చెప్పుకొని మళ్ళీ ఊపేసేయండి. అని ఊపేసరి కింద పడిపోయాయి. మళ్ళీ వాటిని చేతిలో పట్టుకోండి. చేతిలో పట్టుకొని ఇలా ఉన్నాయి కదా, మళ్ళీ చేతిలో పట్టుకున్న తర్వాత ఈ 5 లవంగాల్ని మీరు తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసేయండి. ఈ 6 లవంగాలు ఉన్నాయి కదా, ఒక దీప ప్రమిద ఉంటుంది కదా, ఆ ప్రమిదలో వేసి కర్పూరం వేసి కాల్చి మీరు వాష్ ఏరియాలో నీళ్ళతో కడిగేసేయండి. అలా చేయడం వల్ల మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మీకు పాజిటివ్గా మారుతారు. వాళ్ళ రిలేషన్ బ్రేక్ అయ్యి మీతోనే హ్యాపీగా ఉండటానికి 90% ప్రయత్నాలు. ఇది ఎప్పుడు చేస్తూ ఉండండి. అంటే ఆయన మారే వరకు కూడా. ఒక్కరోజు చేసేస్తేనే ఎవ్వరు మారిపోరు మేడం. ఇది కంటిన్యూగా ఒక 11 వారాలు, 5 వారాలు, 21 వారాలు ఇలా ఒక కౌంటుతో చేయండి. ఖచ్చితంగా మార్పు వస్తుంది. మారిపోయాడు కదా నా హస్బెండ్ అని తొందరగా మర్చిపోయి జరిగిపోయింది ఇంకా నాకు వద్దులే అని నెగ్లెక్ట్ చేయకండి. మళ్ళీ ఇంకొక రిలేషన్లోకి వెళ్ళటానికి ఛాన్స్ ఉంటుంది. మీకు అలా అనుమానం వచ్చిన ప్రతిసారి కూడా ఇలా చేసుకోండి. ఖచ్చితంగా 100% వర్కౌట్ అవుతుంది. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్ కూడా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.